బిడ్డలారా, మానవుడు ఒక చిన్న పని గొప్ప అవగాహనతో చేయాలి. అదేంటంటే అనుదినము ప్రతి మనుషుడు కూడా దేవుని దయను కోరుకోవాలి. ఏం కోరుకోవాలమ్మా? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ప్రశాంతంగా బ్రతకాలంటే 3 పూట్ల ఆహారం కలిగి దేవుని కృపలో కొంత పోగేసుకొని అంటే సమకూర్చుకొని ఇల్లు వాకిలి ఆస్తి ఐశ్వర్యము కుటుంబాన్ని కలిగి తృప్తిగా జీవించి ఆయుష్ కలిగి జీవించాలంటే ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మందికి ఈ సంగతులు అవగాహనలోకి రావట్లేదు. బ్రతుకుతున్నాం అంటే ఏదో బ్రతుకుతున్నాం అనే ఆలోచనలో ఉంటున్నారు. అట్లా బ్రతికితే మానవునికి ఓ రోజు వస్తుంది, జరుగుబాటు జరిగినంత కాలం పర్లేదు, కొంచెం ఇరుకు, కొంచెం పోరాటం, కొంచెం సమస్యలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ జీవితం చాలిస్తే చాలు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనే తలంపులు వచ్చేస్తాయి. ఏమిటి జీవితం అని అనిపిస్తుంది. ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవుని హస్తకృత్యములు, దేవుని చేతి చేత మాట చేత సృజింపబడిన వాటన్నిటిలో ప్రథమ ఫలముగా దేవుడు మనిషిని సృష్టించాడు. హల్లెలూయా. అన్నింటినీ సృష్టించి వాటన్నిటి మీద దేవుడు అధికారాన్ని, ఆధిపత్యాన్ని, యజమానతత్వాన్ని మానవునికి ఇచ్చాడు. ఈ 104వ కీర్తన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 104వ కీర్తనలో మనం బాగా గమనిస్తే 35 వచనాలలో ఈ కీర్తనలో ఏం రాస్తూ ఉన్నాడంటే, దేవుడు సృష్టించినటువంటి ఎన్ని ఈ భూగ్రహంలో ఉన్న వాటన్నింటి గురించి రాస్తూ ఉన్నాడు. భూమి మీద పర్వతాలు, ఆ పర్వతాల మీద దేవుడు దాచి ఉంచినటువంటి నీటి బుగ్గలు, అనేకమైనటువంటి వాటర్ ఫాల్స్ కోసం, ఋతువుల కోసం, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా 19వ వచనంలో ఋతువుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమిని ఎలాగ స్థిరపరిచాడో, సముద్రాన్ని, అడవిని, నేలను, అందులో ఉన్న జీవరాశులను, సూర్యచంద్ర నక్షత్రాలను మాట చేత ఆయన సృష్టించిన వాటన్నిటి కొరకు రాస్తూ అంటున్నాడు ఈ కీర్తనలో అండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటిని దేవుడు సృష్టించి వాటన్నిటికీ కావలసినవన్నీ దేవుడు ముందే సిద్ధపరిచాడు. అయితే మానవుడు ఎదుగుతున్న కొలది, తన అవసరతను గుర్తిస్తున్న కొలది, భూమిలో బంగారం ఉందని, వెండి ఉందని, రాగి ఉందని, ఇత్తడి ఉందని, పొటాషియం ఉందని, మ్యాగ్నీషియం ఉందని, మినరల్స్ ఉన్నాయని, అట్లాగే అనేకమైనటువంటి మైనింగ్స్, నల్లబొగ్గు ఉందని, మరి గ్రానైట్ రాళ్ళు ఉన్నాయని, కొండలను తవ్వగా ఈ గ్రానైట్ ఉపయోగపడుతుంది అనుకున్నాడు, బొగ్గులు తవ్వగా దీనివల్ల విద్యుత్ వస్తుంది అనుకున్నాడు. ఇక్కడ బాదర్పల్లి దగ్గర మనకి రిలయన్స్ తాలూకా ఇది ఉంది, గ్యాస్. భూగర్భాలలో జలాలు మాత్రమే కాదు, గ్యాసులు, వాయువులు కూడా, హీలియం ఉందని, రకరకాలైనటువంటి గ్యాస్ వనరులు ఉన్నాయని, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం, వాయువులు, ఋతువులు, ఇంధనాలు, ఖనిజాలు, జలపాతాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, ఒకటే రెండా దేవుని సృష్టిలో మానవునికి కావలసినవన్నీ పెట్టాడు. చెప్పడానికి దేవుని నామాన్ని మహిమపరచాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు తనకి అవసరమైన వాటిని
తను మానవ జాతి అభివృద్ధి అవుతున్న కొలది మాట మెల్లగా మాట్లాడుతూ ఉండగా ఒక మనిషికి ఇద్దరికి వినబడుతుంది. అది 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి వినబడాలంటే సౌండ్ సిస్టమ్ కావాలి. ఆ సౌండ్ సిస్టమ్కి ఏమేమి కావాలి? అయస్కాంతం కావాలి కదా. అది భూమిలో కనిపెట్టాడు మనిషి. ఎలక్ట్రానిక్స్ కనిపెట్టాడు మనిషి. దేవుడు ఎలోహిమై ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీకు మనం బ్రతికినంత కాలం ఈ చిన్న పని చేయగలిగితే ప్రశాంతంగా ఈ లోకంలో మనం మన జీవితాన్ని వెళ్ళగొచ్చగలం. ఒక గొప్ప అవగాహన కలిగి మనం జీవించాలి ఈ లోకంలో. ఏంటో గొప్ప అవగాహన అంటే, దేవుడు మన కొరకు సృష్టించినవన్నీ ఆయన చేతిలో, ఆయన మాట చేత సృష్టింపబడ్డాయి. మనము చేపలను సృష్టించలేదు, పర్వతాలను సృష్టించలేదు, జలపాతాలను సృష్టించలేదు, జంతువులను సృష్టించలేదు. మానవ జ్ఞానము శాస్త్రీయ జ్ఞానం ఇంతవరకు వదిలింది. కానీ ఎవల్యూషనరీ ప్రకారంగా కొత్త ఆకుని, కొత్త జీవిని మానవుడు సృష్టించలేడు. మానవుడు క్రోనాలజికల్ సిస్టమ్ ప్రకారంగా అడల్టరేషన్ ద్వారా 2 జంతువులు కలిపి ఒక కొత్త జంతువుని పుట్టిస్తున్నాడు. కొత్త మాంసపు కణాలు తీసుకొని కొత్త మాంసాన్ని సృష్టిస్తున్నాడు. క్లోనల్ బేబీస్ ని సృష్టిస్తున్నాడు. కానీ కొత్త బిడ్డని సృష్టించలేడు. కొత్త ఆకుని, కొత్త జీవిని సృష్టించలేడు. మానవ శాస్త్రీయ జ్ఞానం చాలా అభివృద్ధి అవుతూ ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం గల వాటిని, స్వతహాగా జీవం గల వాటిని దేవుడే సృష్టించగలడు. మనిషి సృష్టించలేదు. మనిషి సృష్టించలేదు. జీవం కలిగినటువంటి 2 జీవులను తెచ్చి ఒక కొత్త జీవిని తేగలడు. ఒక గాడిదని, ఒక గుర్రాన్ని కలిపి కంచరగాడిని సృష్టించాడు. ఒక నక్కని, ఒక కుక్కని కలిపి ఒక కొత్త కుక్కని, నక్క రూపంలో ఉన్న కుక్కని సృష్టించాడు. అట్లాగా ఏవేవో చేస్తూ వచ్చాడు. కానీ కొత్త జీవిని మాత్రం సృష్టించలేదు. కొత్త జీవిని సృష్టించలేని జ్ఞానము మానవునికి ఉంది. అయితే ఎలోహిం అనగా సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మానవునికి ఆ మట్టి ముద్దగా తయారు చేసి తన రూపంలో, తన పోలిక చొప్పున ఊపిరి ఊదినప్పుడు మనిషి ఏమైందంటే జీవాత్మ అయ్యాడు. మానవునికి కూడా సృష్టించేటటువంటి జ్ఞానము, దేవుని గుణ లక్షణాలు మానవునికి వచ్చాయి. హల్లెలూయా. అందుకే మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే, దేవుడు మానవుని కొరకు చేయాల్సినవి చేశాడు. మనిషి తన కొరకు కావలసినవి తాను పనిముట్లు చేసుకున్నాడు. ఇనప గనిని కనిపెట్టాడు. దాంట్లో నుండి ఇనుమును తీసి పారని, గొడ్డల్ని, కత్తిని, సుత్తిని తయారు చేసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని తయారు చేసుకున్నాడు. కొండలను కొట్టి గుట్టలను వేస్తున్నాడు. ఇంధనాలను తీసి తారుని రోడ్లు వేసుకుంటున్నాడు. ఇలాగా రాగి, ఇతర రకరకాలైనటువంటి పదార్థాలన్నీ మనిషి తనకు కావలసినటువంటి సదుపాయం కొరకు ఎక్కడెక్కడ ఏముందో అని చెప్పి శాస్త్రీయ జ్ఞానం దేవుడే ఇస్తున్నాడు. దాని ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నాడు. కానీ కొత్తగా బంగారాన్ని మానవుడు భూమి మీద తేలేడు. ఎండిని ఉన్న వాటినే వాడుకోగలడు, వాటిని కడగదీయగలడు, వాటిని పంచుకోగలడు. కానీ కొత్తగా ఇంకొక గ్రహంలో నుండి ఏది తెచ్చి పెట్టుకునేది ఏమి ఇంకా అంతవరకు డెవలప్ అవ్వలేదు. అప్పటికి రాకలు వచ్చేస్తుంది. మానవ జాతి కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. భూమి మీద వనరులు, మంచినీటి వనరులు అయిపోతుంది. ఉప్పు నీటిని సపరేట్గా మార్చగలుగుతున్నాడు. కానీ కొత్త నీరు ఇంకా పుట్టించలేకపోతున్నాడు. వర్షం కురిపించగలుగుతున్నాడు. వాతావరణంలో కొంత చల్లదనం పుట్టించి మేఘాలు పుట్టించగలుగుతాడు. టెక్నాలజీ పెరుగుతుంది. కానీ అసలు మేఘమే రాకపోతే వర్షం ఎక్కడి నుంచి కురిపిస్తాడు? అంచనా వేయగలుగుతున్నాడు తుఫాన్ ఇక్కడ ఇలా వస్తుందని. ఈ అధ్యాయం 104వ కీర్తన అంతా మనం చదివితే దేవుని యొక్క సృష్టిని, మానవుడు దేవుణ్ణి మానవునికి కావలసిన వాటన్నింటినీ దేవుడు ప్రేమించి ముందే ఎలా సిద్ధపరిచాడు వాటన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే మానవుడు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి
సముద్రంలో ఉన్న జీవులు కానీ, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ, అడవిలో ఉన్న జంతువులు కానీ, కీటకాలు కానీ, పురుగులు కానీ, జీవం కలిగినటువంటి ప్రతి జీవి కూడా తెల్లవారు లెగిస్తే ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే దేవుని దయ కొరకు కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన దయ లేకపోతే జీవం కలిగినటువంటి జీవులకి ఆహారం దొరకదు. అవి తిని తృప్తి పొందలేవు. అవి వాటికి కావలసినటువంటి వాటిని పోగేసుకోలేవు. వాటి ఆయుష్ ఎంతో కాలం ఉండదని ఈ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 27వ వచనం చూడండి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకు. ఇవన్నీ అంటే జీవం కలిగినటువంటి ప్రతి చేపలు, జంతువులు, పక్షులు, కీటకాలు, మనుషులు, నీవు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. 29వ వచనం. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములను విడిచి మట్టిపోలాగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతన పరుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ జనాంగమా, నీరు, నేల, ఆకాశము, గాలి, నిప్పు అన్ని ఈ భూగ్రహంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారు లేచిన వెంటనే ఆకాశ పక్షులు, జంతువులు. ఒకసారి మీకు ఉదాహరణ చూడండి దైవ జనాంగమా. మీ మేడ మీద మీరు కట్టుకున్న ఇంటి మీద పెసలో, మినుములో, ధాన్యము ఒక 2 కట్టలు, ఒక 2 క్వింటాలు ఆరేసి చూడండి. పావురాలు ఒక 1000 వస్తే 6 గంటలు మొత్తం వేసి వెళ్ళిపోతాయి లేదమ్మా. ఒక 1000 పావురాలకి కింట పెసలు జస్ట్ ఒక 6 గంటలో మొత్తం కొట్టేసి వెళ్ళిపోతాయి. ఈ విశ్వంలో పావురాలు ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని లక్షల పావురాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించి. సముద్రం మీద పక్షులు ఉన్నాయి, అవి ఎన్ని లక్షల పక్షులు ఉన్నాయి. ఒక సరస్సు ఉంటే ఆ సరస్సు మీద ఎన్ని చూడండి ఒకసారి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల ట్రైబుల్ జాతుల ప్రజలు ఉన్నారు, భాషల ప్రజలు ఉన్నారు, ప్రాంతాల ప్రజలు ఉన్నారు. వీరందరికీ ఎవరు ఆహారం పెట్టగలరు? సరే దీని సంగతి గురించండి. సముద్రంలో 10 టన్నులు, 15 టన్నులు, 20 టన్నులు, ఒక 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు. కైవరమేమో ఒక 8, 36 అడుగులు, 40 అడుగులు కైవరం వచ్చి, పొడవేమో 40 అడుగులు ఉండే తిమింగలాలు ఉన్నాయి. వాటికి ఎంత మేత కావాలి ఒక జీవికి? అలాంటివి ఎన్ని వేలు జీవులు ఉన్నాయి. సీ లైన్స్ ఉన్నాయి. మీరు చూడండి, మనం గమనించండి ఒకసారి. ఒక సింహం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి. 21వ వచనం. సింహం పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, అవి ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుతున్నటువంటి అర్థం ఏంటండి? అడవిలో ఉన్నటువంటి సింహానికి దేవునికి సంబంధం ఏంటి అంటే, తెల్లవారు లేచిన వెంటనే అవి వేటాడడానికి శక్తి ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ, పంజాలో శక్తి ఉంది, కంటిలో చూపులో శక్తి ఉంది. ఎక్కడో సింహముట ఎరని శబ్దము చేత, వాసన చేత 2.5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రేషియోలో ఉన్నటువంటి జంతువుని గుర్తించగలదా? ఆ పొలం దగ్గర నాకు ఆహారం దొరుకుతుందని గుర్తించగలదా? దానికి బలం ఉంది, కంటి చూపు బాగుంది, వాసనను పసిగట్టగలదు. కానీ దానికి ఆహారం దొరకాలంటే అది దేవుడి చేతిలో నుండే రావాలట. చెప్పండి ఇప్పుడు దేవుని నామాన్ని. హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అడవికి రాజు సింహం.
ఈ విశ్వానికి రాజు మానవుడు. జీవుల్లో జంతువులని, జలచరాలని, పక్షులని, కీటకాలని అన్నిటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. మనిషికండి 4 కట్టలు బియ్యం కనుక ఇంట్లో ఉంటే నాకేంట్రా తిండికి లోటు లేదని కాలు జాడిస్తాడు. ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదని కావరిస్తాడు. ఇల్లు వచ్చిన తర్వాత నా అంత మగవాడు లేదంటాడు. ఆరోగ్యం లేకపోతే దారింటి వెళ్ళినోళ్ళకి అందరికి నన్ను ఎవడు పలకరించట్లేదు, పట్టించుకోవట్లేదని, నా కూతురు, నా కొడుకు, నా బామ్మది ఎవడు రావట్లేదు, అయినోళ్ళు లేదు, చుట్టూ రావట్లేదు, అప్పుడు తెలుసుకుంటాడు. జరుగుబాటు ఉంటే ఒకలాగా, జరుగుబాటు లేకపోతే వేరొకలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి తెల్లవారు లేచిన వెంటనే దేవుని దగ్గర ఆయన దయ కొరకు, ఆయన కనికరం కొరకు నిన్న పోషించావు, నిన్న సమకూర్చావు, నిన్న దీవించావు, నిన్న కడుపు నింపావు, నిన్న ఆయుష్నిచ్చావు. ఈ రోజు నా సంగతి నీ దయ వల్లనే సాగుతుందని విశ్వములో ఉన్న ప్రతి జీవి కూడా తెల్లవారు లేచిన వెంటనే ఆహారం కొరకు వెతుకులాట పెట్టకముందే సృష్టించిన సృష్టికర్త వైపు చూసి గోజాడుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు గూట్లో పక్షులు ఉంటాయి, పట్టులో ఆ పిల్లలు తల్లి పక్షి తండ్రి పక్షి కోసం ఎదురు చూస్తే ఎప్పుడు రెక్కలు రానంతసేపు, రెక్కలు వచ్చిన తర్వాత ఆ తల్లి పక్షి పిల్లపై తండ్రి పక్షి బయటకు తోసేస్తాయి. ఎట్లని మీ వేట మీరు చేసుకోమని, ఎదుగులాట తెచ్చుకోమని. జంతువులు పుట్టినాటి నుండే ఈరోజు పడుతుంది, రేపు నుంచి గడ్డి మేసేటట్టు ఆ పచ్చి బయలు ఇది మేస్తుంటుంది. తల్లితో పాటు బిడ్డ కూడా, దూడపిల్ల కూడా మేస్తుంటుంది. ఆ పసరగా మెత్తగా ఉన్నటువంటి ఆకులు నేను నవ్వులతో. జాగ్రత్తగా గమనించండి, మానవుడు ఒక్కడే దేవుని దయను కోరుకోవడానికి మానవునికి మోకాలు వంగట్లేదు, అవగాహన లేదు. కొంచెం ఆస్తి సమకూర్చబడినప్పటికీ, కొంచెం జ్ఞానం సమకూర్చబడినప్పుడు, కొంచెం ఘనత సమకూర్చబడినప్పటికీ, కొంచెం గౌరవం దొరికేటప్పుడు, కొంచెం తిండి దొరికేటప్పటికి, కొంచెం 4 వస్త్రాలు దొరికేటప్పటికి, కాలు మీద నిలబడినప్పటికీ నాయంత వాడు ఎవడు లేడని దేవుని దయను కోరుకోవట్లేదు. మనుషుల దయను అంతకన్నా కోరుకోవట్లేదు. సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ డిపెండెన్సీ, సెల్ఫ్ రిలయన్స్, తన మీద తన ఆధారపడుతుంది. తన జ్ఞానం మీద, తన శక్తి మీద, తన బలం మీద, తన వనరుల మీద, తన ఓట్ల మీద నేను అనుకున్నది అయిపోద్ది అనుకుంటున్నాను. నిజానికి కావదండి. చూడండి, తగిన కాలం ముందు నీవు వాటికి, మళ్ళా చూడండి 27 వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి జీవిని పోషించే బాధ్యత సృష్టికర్తకు ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు మనుషుడు ఆయాసం ఎక్కువైపోతున్నాడు, ఆరాటం ఎక్కువ తెచ్చుకుంటున్నాడు, అలోపలో అయిపోతున్నాడు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు. పక్షులు మైగ్రేట్ అయినట్టుగా ఆ ఖండం నుండి ఖండానికి వచ్చినట్టుగా మానవుడు ఆహారం కొరకు ఈ దేశం నుండి ఆ దేశం, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి తిరుగుతున్నాడు. ఎక్కడ ఏదో తిండి కోసమే, కూటు కోసం కోడి విద్యలని ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు. ఏదో భార్య బిడ్డలు పోషించుకోవాలి, బతినంతకాలం కొంతకాలం బ్రతకాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ టాలెంట్ వల్ల, నీ శక్తి వల్ల, నీ బలం వల్ల జరగదు. నువ్వు తృప్తి కలిగి, నెమ్మది కలిగి, ఆహారం కలిగి, కొంత పోగేసుకుని ఆయుష్ కలిగి జీవించడానికి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. సింహమే తెల్లారి లేచి తన బలం మీద, తన పంజా మీద, తన చూపు మీద తనకు దేవుడు స్వతహాగా ఇన్బిల్ట్ చేసినటువంటి ఎర్రని పసిగట్టేటటువంటి శక్తి ఉన్నప్పటికీ, వినికిడి ఉన్నప్పటికీ, సింహం అంటే తెల్లారి లేచినట్టునే ఈ వచనం ప్రకారంగా దేవుని చేతిలో నుండి ఎర్రను ఆహారాన్ని లాక్కోవడానికి చూస్తుందని రోజు కూడా. సరే, సింహంకి ఈరోజు వేట అయింది అనుకోండి. ఒకరోజు ఒకసారి ఆలోచించేయండి అమ్మా, సింహానికి వేట అయింది.
సింహానికి జింక దొరికింది, జింక తింది, జింకను కొట్టి తింది, కడుపు నిండిపోయింది. రేపు తెల్లవారు కొంచెం తింటది, చెమట కింద ఆ తోలు కింద కొంచెం బలంగా ఉన్నది. ఎల్లుండి పాడైపోతా అది తినగలదా? తినలేదు. సరే, మనకి ఆహారం దొరికింది 24 గంటలు, ఇంక గట్టిగా అయితే 30 గంటలు. ఆ తర్వాత నాటుకోడి వండుకున్నావు, పందికోడి, ఈ పూట తిన్నావు, రాత్రి తిన్నావు, రేపు పగలు తిన్నావు. రేపు రాత్రి బాగుంటుందమ్మా? నువ్వు వద్దు అనుకున్నా జరియాలి, నువ్వు వద్దు అనుకున్నా తినగలవా? చెప్పండమ్మా. తినలేవు, అది ఉంచుకోలేవు కూడా. మళ్ళా కొత్తగా నీకు ఆహారం కావాలి. ఈ సంవత్సరం ఏదో సాధించావు, వచ్చే సంవత్సరం మరలు వచ్చేస్తుంది. నిన్న తిన్నావు, మళ్ళీ ఈ వేళకి ఆకలి పెట్టాడు. చూడండి, ఆశ ఆకలి రెండు దేవుడు పెట్టాడు. తల్లి గర్భం నుండి వచ్చినప్పటి నుండి ఆశ ఆకలి పెట్టాడు. మరణంగా రెండు ఉండవే కాదు, ఆశ ఉండదు, ఆకలి ఉండదు. ఈ ఆశ ఆకలి తీర్చుకోవడమే మానవుడు చేసే ప్రతి ప్రయత్నాలు. నీ ఆకలి తీర్చేది, నీ ఆశలు తీర్చేది దేవుడే అని గుర్తించవేంటి? నువ్వు గుర్తించి ఆ సృష్టికర్త పాదాలు పట్టుకొని ప్రతిరోజు ఒకసారైనా మోకరించి, దేవా నీ దయ నా మీదకి వచ్చును గాక, నీ కనికరం నా మీదకి వచ్చును గాక, నిన్ను పోషించిన దేవుడు ఈ రోజు పోషించు ప్రభా. యేసయ్య ఎంత క్లియర్గా చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, ఏనాటి కీడు నిన్నున్నోడు ఈ పూట లేడు, ఈ పూట ఉన్నాడు రేపు నాయంతోడు లేడు, నాయంత మగోడు లేడు, నాయంత దయ లేదు, నాయో నేనే హీరో అన్నట్టుగా ఉంటున్నా. ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఈ భూమి మీద నుండి నిష్క్రమైపోయారు. ఈ భూమి నాది నాదన్నాడు, ఈ చెట్టు నాది నాదన్నాడు, ఈ పొలం నాది నాదన్నాడు. ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్నాననే ఆలోచన లేదు, దేవుని కొరకు బ్రతకాలని తలంపు లేదు. నువ్వు అనుకుంటే సమకూర్చుకోగలవా? నువ్వు అనుకుంటే పోగేసుకోగలవా? ఎంతమందికి ఆశ లేదు పోగేసుకోవాలని, లేదమ్మా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 28వ వచనంలో, 104వ కీర్తన 20, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. దేవుడు పెట్టకుండా ఒకడు కూర్చుకోలేడు. నీకు ఆశ ఉండొచ్చు, కానీ ఆ ఆశను నెరవేర్చడానికి దేవుని అనుగ్రహం, దేవుని దయ, దేవుని కటాక్షం, దేవుని కృప నీకు తోడు లేకపోతే అవి నీకు వస్తాయి. నీకు చూడండి ఇక్కడ 27వ వచనం, తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చుదు. ప్రతి బ్రతికున్న జీవికి ఆహారం దేవుని దగ్గర నుండి వస్తుంది ప్రతిరోజు. హల్లెలూయా. దేవుడు ఇస్తేనే 28వ వచనం మొదటి లైన్లో, నువ్వు వాటికి పెట్టినది అవి నువ్వు ఆశపడతావు, కానీ యెహోవా తీర్మానమే తథ్యం. ఆయన అనుగ్రహం లేకుండా నీవు ఏమీ పోగేసుకోలేదు, కూర్చుకోలేదు. ఆయన గుప్పులు విప్పగా ఈ జీవులన్నీ మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. హల్లెలూయా. తిని తృప్తిపరచబడడం అంటే నీ కడుపారా తినడం. కొన్నిసార్లు తిండి పెడతారు, కొన్ని భోజనాలకు వెళ్ళండి, మటన్ కూర అని ఊరు మొత్తం మోత వచ్చేస్తుంది. భోజనాలకు వెళ్తే వేసేది ఎంతమ్మా? సంవత్సరం లాంటి ఉంటే ఇంకా ఘోరం. ఆ చుట్టాలకు ఒకలాగా వేసుకుంటాడు, పక్క చుట్టాలకి 3 గంటలు వేస్తాడు. ఒక ఆవిడ మొన్న అందరూ భోజనాలు పెట్టినప్పుడు, అయ్యా సంవత్సరం కొద్ది చెప్పయ్యా, ఈ అమ్మని కొద్దిగా వెనక్కి కూర్చోమన్నాడు. అయ్యా కొద్ది సంవత్సరం చెప్పారు, 2 ముక్కలు వేయమని చెప్పాయని. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 మొత్తం ఏటకూరని పేరు. భోజనాల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏం పెట్టాడమ్మా అంటున్నారు లేదా? తిని తృప్తి పొందడం అంటే ఏంటి? కడుపార తిని, అబ్బా మనిషికండి 4 కూరలతో ఎక్కడ తృప్తిపరచగలమంటే, మానవునికి ఏ రోజుకి ఆ రోజు కట్టుబట్ట దగ్గర భోజనం దగ్గరే, కానీ ఇంకెక్కడ కూడా అమ్మయ్య అంటాడు అంతే. ఆయనకి చాలు బాబా, కట్టున ప్రజలకు చాలు 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 అక్కడ అంటాడు. డబ్బు ఎంత ఇవ్వు చాలు అంటావు, వస్తువులు ఎంత ఇవ్వు చాలు అంటావు, ఆస్తి ఎంత ఇవ్వు చాలు అంటావు. ఒక్క ఆహారంతో కడుపు నిండిపోయింది బాబు, నీకు దండం పెడతాను రా బాబు, నాకు సంపదలు వెళ్ళిపోతాను రా బాబు అంటాడు. ఇంక నాకు వద్దు 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 అనేది ఎక్కడమ్మా? అలా కడుపు నిండా ఆహారము నచ్చేది పెట్టి తిని తృప్తి పరిచేటట్టు చేసేది దేవుడే. ఆయన గుప్పులు విప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగుతుంది. తర్వాత అంటున్నాడు 29, నీవు ముఖము చాటువే మరుగు చేసుకొనగా అవి కలత పొందును. నీవు వాటికి ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు
ఒకని ఆయుష్ ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది, ఒకటి పడిపోవటం నిలుచుట ఆయన చేతిలో ఉంది, ఒకరిని హెచ్చించుట తగ్గించుట ఆయన చేతిలో ఉంది. ఆయనకి ఇష్టము, ఎవరికి ఏమి నాకు ఇష్టమో అది నేను వారికి ఇస్తాను అంటున్నాను. ఒకరిని గణపరచుట, ఒకరిని కిందకి జారవిడుట ఆయన వశంలో ఉంది. ఈ అవగాహన తెలియట్లేదు. 4 గింజలు ఇంట్లో ఉన్నప్పటికీ, ఒంటి మీద 4 బట్టలు ఉన్నప్పటికీ, ఏదో కొంత పోగేసుకున్నప్పటికీ అమ్మా అని దేవుణ్ణి మర్చిపోయే గుణం వచ్చేస్తుంది. అలాంటి అతిశయము పనిచేయి. దైవ జనాంగమా, మనకి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గుర్తింపు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మనం ఒట్టి ఊపిరి వంటి వారం. చూడండి ఆయన ఏమంటున్నాడు 30వ వచనంలో, నీవు నీ ఊపిరి విడువుగా సృజింపబడను. ఆయన ఊపిరి బిగబడితే మనకు అందరికి మరణం వచ్చేస్తుంది. ఏమొస్తుందమ్మా? ఆ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నా దయ కొరకు కనిపెట్టుకునేటటువంటి జీవులన్నిటికీ ఆహారం నేనే ఇస్తాను. అవి పోగేసుకోవడానికి ఇష్టపడితే పోగేసుకున్నంత నేను సమకూరుస్తాను. నేను గుప్పులు విప్పుతాను, వాటిని తృప్తిపరుస్తాను నేనే. అలాగే ఏమంటున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయుష్ కూడా ఆయన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. నీ ఆహారం ఆయన చేతిలో ఉంది, నీ ఆస్తి ఆయన చేతిలో ఉంది, నీ ఆయుష్ ఆయన చేతిలో ఉంది. అంత మాత్రమే కాదు, నీవు తృప్తిగా ఎనఫ్ లార్డ్, చాలు ప్రభువా, ఈ రోజుకి ఇలా పోషించావు, ఈ జీవితానికి ఇలా దీవించావు, నా బిడ్డకి ఇలా చేసావు, నా కుటుంబానికి ఇలా చేసావు అని చెప్పేటట్టు తృప్తిగా నీకు సమకూర్చే బాధ్యత కూడా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తెలుసుకొని అన్నిటిని సమకూర్చి అన్నిటిని ఏ రోజు కాదు సప్లై చేస్తున్నటువంటి దేవుడు తండ్రి ఏం చేస్తాడమ్మా? ఇల్లు ఆయనే కడతాడు, బిడ్డలను ఆయనే కంటాడు, పొలం ఆయనే పండిస్తాడు, బిడ్డలకు అన్నిటిని సమకూరుస్తాడు. 4 పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో తండ్రి మాట ఎవరు వింటారో వారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కటాక్షం ఉండదా? మాట వినని పిల్లడికి, దురుసుగా ప్రవర్తించిన పిల్లడికి, మాట విని విధేయత చూపించిన బిడ్డకి ఎవరి మీద ఎక్కువ ఆశ ఉంటుందమ్మా? పిల్లలకి చెప్పండి. పిల్లలు పెద్ద అవుతున్న కొలది వారి గుణమును బట్టి, ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి ఆ ఇంట్లోనే ఉంటారు, కానీ పెళ్లి చేసి పిల్లల్ని అందడానికి పంపించేస్తే నాకు చేరపోద్దాం అనుకుంటుంటుంది ఆ కూతురు చూసి. వీడికి భార్య వచ్చినంత వరకు ఈ తిప్పలు నాకు తప్ప, భార్య వచ్చి బయటికి వెళ్ళిపోతే ఆమె పడుతుంది అని, నీ కొడుకు మంచోడు అంటే మంచోడే అని అంటారు, కానీ హృదయంలో ఉన్న సంగతి చెప్పిన దుర్బుద్ధి అంతా ఎందుకు? పడి 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 ఆ తాగుబోతుని, ఆ తిరిగిపోతుని, ఆ కాళ్ళు నిలకడ లేనివాడిని కాళ్ళు చక్రాలు వేసుకుని తిరిగి మాట మీద క్రీ మీద నిలకడ లేనివాడిని ఎవరికో ఒక అమ్మాయికి అప్పచెప్పి నీ బతుకమ్మ, ఈవిడ బ్రతికినంత కాలం కొడుకుని కడుపులో దాచుకుంది, ఆ తర్వాత కోళ్ళ మీద పెట్టేది కాదు. జ్ఞానం తిప్పి షిఫ్ట్ చేసేయడమే. నీ పిల్లలు నువ్వే కన్నావు, ఇల్లు నువ్వే కట్టావు, పొలం నువ్వే చేసావు, కానీ నువ్వు 4 పిల్లల్లో ఒక బిడ్డను బాగా ప్రేమిస్తున్నావు, ఒక బిడ్డను బాగా ప్రేమించిన కారణం ఏంటంటే, ఒక బిడ్డ ఏమంటుంది వయసు రెక్కలు వచ్చినట్టునే, నువ్వు నాకేం నేర్పించావు నాకు తెలీదా? చూడండి, యాకోబు ఇంటిలో, ఇస్సాకు ఇంట్లో యాకోబు యాసోబు ఇద్దరు ఉన్నారు. తండ్రికేమో వేటాడి తెచ్చేటటువంటి యాసోబు అంటే ఇష్టం, తండ్రికేమో గుడారంలో నివసించేటటువంటి యాకోబు అంటే ఇష్టం. తండ్రి కళ్ళు కనబడడం లేదు, తల్లి బలి ఐడియా వేసింది. తండ్రి నేను ఆశీర్వదిస్తాను, నాకు ఆహారం కావాలన్నాడు. వెంటనే ఏం జరిగింది? తల్లి అది విని చిన్న కొడుకుని తెచ్చి ఆ ఆశీర్వాదానికి పాత్రలు చేయడానికి ప్రణాళిక వేసింది. అక్కడ జరిగిన తప్పే, కానీ జ్యేష్ఠత్వం పొందుకునేటట్టు అవకాశం వచ్చింది. మదర్స్ ఫేవర్ చూడండి, తల్లి అనుగ్రహం, తల్లి దయ. యోసేపు చూడండి, దేవుని అనుగ్రహం అతనికి ఉంది, ఫలించుడు కొమ్మ వలె.
అంతమంది కొడుకులు ఉన్నారు. 12 మంది కొడుకులు ఉంటే యోసేపుని దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా ఆయన సంకల్పం ఎలా నెరవేర్చాడు. మోషే మీద దేవుని అనుగ్రహం ఉంది. మోషే టైంలో పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. మోషేని దేవుడు కాపాడేటట్టు తల్లిదండ్రుల్ని ఆ జమ్ముచ్చి దీంట్లో పెట్టిలో పెట్టి పంపిస్తే తల్లిదండ్రులు భద్రంగా దాయడమే కాదు, ఆ రాణి వారి కుమార్తె కాంట పడడం ఏంటి, ఆ బిడ్డను పెంచడం ఏంటి. రూతును చూడండి, పరిగెడుకుంటుంది. బోయాజు కన్ను దృష్టిలో పడింది. బోయాజు అనుగ్రహం ఆమె మీదకి వచ్చిందా రాలేదా? ఎస్తేరు చూడండి, చాలా మంది వెళ్ళారు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు, అందగత్తులు వెళ్ళారు, యువతులు వెళ్ళారు. కానీ దేవుడి దయ ఆ బిడ్డ మీదకి వచ్చేటట్టు దేవుడు చేశాడు. తర్వాత ఉన్న ప్రణాళిక. హల్లెలూయా. దావీదు చూడండి, సౌలుకి అన్నీ ఇచ్చాడు. మాట తప్పిపోతే, దురుసుగా ప్రవర్తిస్తే, అదే చూపిస్తే దేవుడు అదే కృపను, అదే అనుగ్రహాన్ని, అదే కటాక్షాన్ని దావీదుకి మార్చేసింది. యాకోబు రాసిన పత్రికలు అందుకే రాశాడు, దీనులకు ఆయన కృప అధికంగా ఇచ్చింది, గర్విష్ఠులకు ఆయన కృప దూరము. నేను ఇది చేస్తాను అది చేస్తానని నువ్వు హెచ్చించుకో. దేవుడి చిత్తమైతే ఈ సంవత్సరం ఇది చేస్తాను, వచ్చే సంవత్సరం అది చేయాలనుకుంటున్నాను. దేవుడి చిత్తమైతే నా పిల్లల్ని ఇలా పోషించాలనుకుంటున్నాను, నా బిడ్డను ఇలా చదివించాలనుకుంటున్నాను. నాకు ఒక ఆలోచన ఉంది, తలంపులు ఉండొచ్చు, ప్రణాళికలు ఉండొచ్చు, బ్లూ ప్రింట్స్ ఉండొచ్చు, ఇది చేయాలని కట్టాలి, ప్లానింగ్ ఉండొచ్చు. కానీ ఆ ప్లానింగ్ ప్రభు చేతిలో పెట్టి భక్తుడు భాష ఎలాగ ఉండాలి, దేవుని చిత్తమైతే ఆయన సహాయం అయితే ఆయన సన్నిధి తోడుంటే ఆయన కృపను బట్టి చేయాలనుకుంటున్నాను. ఈ భాష అంత అధ్యయనంగా ఉంది. హల్లెలూయా. దృష్టిగా మాట్లాడితే నేను చేయాలనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అది చేసేయాలనుకుంటున్నాను. నీ హృదయ ధ్యానం అంతా దేవుడికి తెలుసు, నీ మాట తీరంతా దేవుడికి తెలుసు, నీ ప్రవర్తన అంతా దేవుడికి తెలుసు. నీ హృదయంలో మదించిన సంగతులన్నీ దేవుడికి తెలుసు. నీ ముందు మనుషులు కనిపెట్ట, దేవుడికి అన్నీ తెలుసు. తర్వాత మనుషులకి నీ ప్రవర్తన మాట ద్వారా తెలిసి వచ్చేస్తుంటుంది. అరే నీ చాలా, అప్పుడు ఏమైపోద్దమ్మా, మెల్లగా దేవుని దయ నీ నుంచి దూరం అయిపోద్ది, మనుషుల దయ కూడా నీ నుంచి దూరం అయిపోద్ది. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి, ఆయన మనుషుల దయలోను దేవుని దయలోను నిత్యము, వయస్సులోను జ్ఞానమందును మనుషుల దయలో దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు. చూడండి, ఎస్తేరు తల్లిదండ్రులు లేని బిడ్డ, మొర్దెకై అనుగ్రహం లేకపోతే, కటాక్షం లేకపోతే, ఆ దయ దేవుడు ఇవ్వకపోతే ఆ బిడ్డ ఆ స్థాయికి వచ్చేదా? చెప్పండమ్మా, వచ్చేది కాదు. రూతు మీద ఆ దయ కనికరం బోయాజుకు వచ్చేటట్టు దేవుడు చేయకపోతే అది వచ్చేదా? దావీదు మీదకి దయ ఎలాగొచ్చింది? ఆలోచన చేయండి. పెంట కుప్పల నుండి దీనుల వెంటకి చేర్చగలరు. దేవుని దయ కోరుకో. దేవుని దయ కోరుకోవాలన్నా, మనుషులు దయ కోరుకోవాలన్నా తెల్లారి లేచినట్టు మనం ఏం చేయాలమ్మా? పక్షుల్లాగే మనం కూడా, జంతువుల్లాగే, జీవరాశుల్లాగే, జలచరాల్లాగే, అడవిలో జంతువుల్లాగే, ప్రభువా నిన్ను పోషించావు, నీకు వందనాలు, ఈరోజు కూడా పోషించు. గత సంవత్సరం నడిపించావు, నన్ను నడిపించు. గత నెల నడిపించావు, ఈ నెల నడిపించు. నీ దయ నాకు దుప్పటిగా కప్పు ప్రభువా. 5వ కీర్తన చివరి వచనంలో ఉంది, తన దుప్పటి వల్ల తన దయను కప్పుతాడన్న. హల్లెలూయా. 145వ కీర్తన 16వ వచనంలో ఉంది, ఆయన గుప్పులు విప్పగా ప్రతి జీవి కోరిక ఆయన దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆయన ముఖం చాటేసుకుంటాడు. నువ్వు గర్విస్తుంటే, నువ్వు కృతజ్ఞత లేకుండా ఉంటే, నీ మీద నువ్వు ఆధారపడుతుంటే, నువ్వు దురుసుగా ప్రవర్తిస్తుంటే, సెల్ఫ్ సఫిషియన్సీ, నేను చేసుకోగలనులే, నాకు ఎవరు అక్కర్లేదులే, నువ్వు నాకు చెప్పాల్సి వచ్చావా, నువ్వు నాకు చెప్పినంతోడు పోయావా, నువ్వు నాకు ఎంతసేపు అమ్మా కండబలం ఉన్నంతసేపే నువ్వు నాకు చెప్పినంతోడు పోయావా అని అంటాడు. చిన్న పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడిపోతే ఆ కర్ర పట్టుకొని నడిచిన భూమిని వేసుకొని కర్ర పోటేసుకొని నడుస్తున్న ముసలమ్మ కన్నా నువ్వు వద్దు మంచం మీద పడిపోతావు. ఆ అమ్మాయి టిఫిన్ తేవాలి, నీకు ఆవిడే దయతలిసి నీకు మంచినీళ్ళు తేవాలి. నీ చెయ్యి లేకదు, కాలు లేకదు. టిఫిన్ మాట పక్కన దూరం పెడితే ఇంతకుముందు చెయ్యి పట్టుకుని అక్కడ గోకేవాడు, ఇంక గోకడానికి ఏడుస్తుంటా, దొరదొస్తే ఏడుస్తుంటాం. తెలుసు మీకు, ఎంతోమంది రోగులు నేను చూశాను,
ఏమమ్మా ఏడుస్తామంటే, అయ్యా నా చెయ్యి లేకట్లేదని ఏడవడం కాదు, ఈ పొట్ట మీద దురద వస్తుంటే గోక్కోవడం నా చెయ్యకాలు అక్కడికి వెళ్ళట్లేదు, ఈ దురద బట్టి నాకు ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుందని ఏడ్చిన. రాఘవయ్య తాత ఎన్నిసార్లు ఏడ్చాడు నా దగ్గర, ఎందుకు తాత ఈ చెయ్యి లేకట్లేదు, ఇదిగో ఇక్కడ దురదలాగా అనిపిస్తుంటే దాన్ని గోక్కోలేక ఎంతసేపు మనం గోక్కుంటే కదమ్మా ఉపశమనం. చూడండి, గోక్కోవడానికి చెయ్యాలట్లేదు, అయ్యా చెయ్యి కలిసి రావట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది, సాగు కావాలని కోరుకుంటాను. చూడండి, ఏమాత్రం జీవితానికి దేవుడి వైపు చూడండి. మనుషుల దయ, దేవుని దయ, ఒక మానవుడు క్షేమంగా బ్రతకడానికి, వర్ధిల్లడానికి, తిని ఆయుష్ కలిగి కొంత పోగేసుకొని తృప్తి కలిగి జీవించడానికి దేవుని దయ కావాలి. దేవునికి స్తోత్రం కలిగి. అందరూ సహకరిస్తేనే ఒకడు గొప్పడు అవుతాడు. అందరూ సహకరిస్తేనే ఏ టైంకి ఆ టైంకి నీకు అన్ని సంకోచపడతాయి. నువ్వెంత నాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నా 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 తెప్పులేమో నేను పడతాను, ఆహా రెక్కలు వచ్చే సరే ఎగురు. ఆహారం ఇచ్చేది ఆయనే, అవకాశం ఇచ్చేది ఆయనే, అనుగ్రహం ఇచ్చేది ఆయనే, నీ అక్కను తీర్చేది ఆయనే, నీ అప్పులు తీర్చేది ఆయనే, నీ ఆశలు తీర్చేది ఆయనే. నీకు మంచి మంచి అవకాశాలు దేవుడు ఇవ్వకపోతే నీ అప్పులు అలా తీరుతాయి, నీకు ఉన్నత స్థితి అలా వస్తుంది. దయవించడానికి ఆలోచన చేయండి. ప్రతిరోజు కూడా ఏ నాటికి ఆనాడు, దేవా నిన్న పోషించావు నీకు వందనాలు, నిన్న ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, నిన్న కొంత పోగేసుకోవడానికి కృపించావు నీకు వందనాలు, నిన్న ఆయుష్ ఇచ్చావు నీకు వందనాలు, మరలా నూతన దినం నా జీవితంలోకి ఇచ్చావు. ఈ దినం కూడా నీ కటాక్షం నా మీదకి రానివ్వండి, నీ కృప నా మీదకి రానివ్వండి, నీ దయ నా మీదకి రానివ్వండి, నీ అనుగ్రహం నా మీదకి రానివ్వండి. దేవా నన్ను కరుణించు ప్రభువా, నన్ను త్రోసివేయకు ప్రభువా. నా నోటి మాట చేత నిన్న పరిశుద్ధంగా బ్రతికాను, నిన్న నీతిగా బ్రతికాను, నిన్న ప్రేమగా బ్రతికాను. ఈరోజు తప్పిపోకుండా నన్ను బ్రతికించు ప్రభువా. ప్రతిరోజు సర్వ జీవుల కన్నులు దేవుడి వైపు చూస్తూ ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటుంటే మనిషి మాత్రమే కనిపెట్టుకోండి, మనిషి మాత్రమే మదిస్తూ ఉన్నాడు, మనిషి మాత్రమే విర్రవీగుతూ ఉన్నాడు. అందుకే ఈ విర్రవీగుడికి ఎర్రవీగుతూ, మెడ విరుస్తూ, కళ్ళు విరుస్తూ, మాట విరుస్తూ, క్రియల చేత ప్రవర్తిస్తున్నాడికి మనుషులు అయినోళ్ళు, అక్కజల్లు, బంధువులు అందరూ ఉంటారు, కానీ ఎవరు పట్టించుకొని నీ తెప్పలు నీవి, నా తెప్పలు. అలాగే దేవుడు కూడా చిన్న రాజ్యం, కానీ అదే మనిషి వర్ధిల్లుతున్న కొలది, ఆహారం దొరుకుతున్న కొలది, ఆయుష్ను కొలది, పోగేసుకుంటున్న కొలది, ఆస్తి విస్తరిస్తున్న కొలది, ఘనత విస్తరిస్తున్న కొలది, వర్ధిల్లుతున్న కొలది ఇంకా తగ్గించుకొని, ఇంకా లోబడుతూ, ఇంకా దేవుడి కృపను పొందుకుంటూ, మాట చేత, ప్రవర్తన చేత మనుషులందరినీ ఆకట్టుకుంటూ దీన మనసు కలిగి ఉంటే ఒకడు దీనుడు అవ్వకుండా దయను కోరుకోలేదు, ఒకడు దీనుడు అవ్వకుండా దయను కోరుకోలేడు. దీనత్వం కనుక ఎంత స్టోరీ ఉంది తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకోకుండా, అలా తగ్గించుకోవాలంటే నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నువ్వు వ్యాపారి వాడు, నిన్ను గురించి నువ్వు స్టడీ చేసుకో ఒకసారి. ఆయన ఒకసారి ఊపిరి బిల్ల పెడితే సముద్రంలో, చెరువులో ఉన్న చేప గట్టుమే పడిపోతే 3 నిమిషాలు చచ్చిపోతామా? మనం కూడా అంతే. కనుక అహంకారము, అతిశయము, గర్వము, నడవిరుపు ఇవి పక్కకు పెట్టి ఈరోజు పెట్టుకున్నాను నీకు వందనాలు ప్రభువా, ఈ ప్రభులో రేపు పోషించండి, ఈ పనిలా దీవించే సంవత్సరం, వచ్చే సంవత్సరానికి కొద్ది వర్ధిలింపజేయండి చేయాలనుకుంటాను. నా కుటుంబాన్ని, నా పరిచయం, నా ప్రాజెక్ట్స్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆయన కార్యాలు నూతన పరుస్తారు. దేవునికి